దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవి అని చెప్పాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనంలో 2వ మాట. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 16th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు దేవుడి ఈ వాగ్దానం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నారు. దావీదుకి ఇచ్చిన పవిత్రమైన వరమును మీకు అనుగ్రహిస్తానని. ఇంతవరకు ఆత్మఫలం గురించి మాట్లాడుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. అనేకులతో మాట్లాడారు, బలమైన వాక్య సందేశాలు ఇచ్చారు. సాత్వికం గురించి నేను థర్డ్ వర్షిప్లో వర్తమానం అద్భుతమైన ప్రసంగం ప్రభు ఇచ్చారు. దాన్ని మరొక్కసారి విను. ఆత్మఫలం విషయంలో అన్నింటిలో ఒకసారి రివిజన్ చేసుకోనండి. అద్భుతమైన కృపించున్నగాక. అంతేకాక మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇయర్, దైవ కుమారుల ప్రత్యక్షతని ఈరోజు నాలో తీసుకురావడం దేవుడు కృపనిస్తున్నారు. పవిత్రమైన వరములను దేవుడు అనుగ్రహించునుగాక. కృపావరాలు 9 రకాలండి. వాటన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ వచ్చే వారి నుంచి స్టార్ట్ అవుద్ది. నేను ఆల్రెడీ 4th వర్షిప్లో కొంత వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ పవిత్రమైన వరములు దేవుడు మనకు ఇచ్చినప్పుడు నన్ను అనేకులు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తారు. సంఘం ఫుల్ఫిల్ కావడానికి దేవుడు కృపావరాలు ఇస్తారు. మీరందరూ కూడా ప్రే చేసుకోండి. అద్భుతమైన కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి, దీవించి, బలపరిచి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. అలాగే 10th క్లాస్ సెషన్స్ జరుగుతున్నాయి. మన బిడ్డలో దేవుడు తోడయ్యండి దీవించునుగాక. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు గుడ్ రిజల్ట్స్ ఇచ్చునుగాక. అలాగే జాబ్లో బిడ్డలు దేవుడు జాబ్స్ ఇచ్చునుగాక. ప్రార్థన, ఆశ్చర్యకరణ కృప చూపించండి. దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరం మీకు అనుగ్రహిస్తానన్నావు, అవి నమ్మకం లేనివి అని చెప్పావు. ప్రభా, నీ వాగ్దానం మేము నమ్ముతున్నాం. ఆయన పవిత్రమైన వరములు మీరు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మక శక్తితో నింపేట ఆత్మఫలం ఫలించాలా. అలాగే ఆత్మ వరాలు, కృపా వరాలు పొందుకోవాలా. దీవెనతో నింపండి. సంఘం యొక్క అవసరాలు తీర్చబడాలి, ఫుల్ఫిల్ అవ్వాలి, సంపూర్ణమైనటువంటి సిద్ధిని పొందాలి. కృప చూపించి మీరు అక్కడికి సిద్ధపరచండి. అనేకులు సిద్ధపరిచే భాగ్యం దయచేయండి. దైవ కుమారులుగా, దైవ కుమార్తెలు మమ్మల్ని, మా సహోదరులందరినీ కూడా బలపరచండి. విదేశాలు మా ప్రియులను కూడా ప్రొటెక్ట్ చేయండి. ఈ యుద్ధ వాతావరణం నుంచి విడిపించి చీకటి తొలగించిన అపాధి లయపరచండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ప్రతి ఒక్కరిని ఎక్కలేని కాయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఎవరి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఏ శ్రమ ప్రతి వ్యాధిని గడ్డిస్తున్న మరణకరణ వ్యాధిని విడిపించండి. ఫీవర్, అలాగే కోల్డ్, కాఫ్ నుంచి విడిపించండి. స్టమక్ పెయిన్, ఇన్ఫెక్షన్స్ విడిపించి పరిపూర్ణమైన స్వస్థతని ఇవ్వండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అండైజెషన్ ప్రాబ్లమ్స్ విడిపించి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యాన్ని ఇవ్వండి. థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్, బ్లడ్ ప్రెషర్ అన్ని హీల్ అయిపోవాలి. కృపను 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుంది. మా బిడ్డలు తోడైంది మీరు చూపెట్టి రాయించండి. గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. యాన్యువల్ ఎగ్జామ్స్ ప్రతి బిడ్డ తోడైండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతి తోడైండి. జాబ్స్ ఇవ్వండి అయ్యా, హైక్స్ ఇవ్వండి అయ్యా, బిజినెస్లు ఇవ్వండి అయ్యా. నిన్న వీళ్ళ కోసం ప్రేయర్ చేసాం. అద్భుతమైన మెరాకిల్స్ చేయండి అయ్యా. పెళ్లి కానివాళ్ళు పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవం పొందాలి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. పరిచారకులు దీవించండి. బుధవారం ప్రేయర్స్ కూడా ఆశీర్వించే వాక్యాన్ని వింటున్న బిడ్డల్ని, పాస్టర్ ట్రైనర్ ఉన్నటువంటి గ్రూపులో ఉన్న బిడ్డలను దీవించండి. అందరిని ప్రతి ఒక్కరిని స్ట్రెంథెన్ చేయండి. తొట్టిలో కొండ కడి రోజు ప్రతి పనులు తోడి ఉండండి. ప్రతి ఒక్కరిని ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి. స్పిరిచువల్గా స్ట్రెంథెన్ చేయండి. కుటుంబాలు నెమ్మది, సమాధానం, విడిపోయిన కుటుంబాలు కట్టండి. నెమ్మదినివ్వండి. దీవెన ఇవ్వండి. గల్ఫ్ కంట్రీస్ మా పిల్లలందరూ కూడా ప్రొటెక్ట్ చేసి యుద్ధ వాతావరణం విడిపించి ఆయన తప్పించి కృపలో కాచి కాపాడండి. ప్రతి వారి అవసరాలు తీర్చండి. ప్రతి ఒక్కరు వెలుతులు పూడ్చండి. మీ క్షేమాన్ని, సమాధానం నడిపించండి. ప్రామిస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సిద్ధపుల్యాన్ని ఆశీర్వాదకుని మార్చండి. ఆయన ఇక్కడ దగ్గరలో అయినా ప్రభు, ఆయన అమీర్పేట, ఇటు కుక్కటిపల్లి సైడు ఎక్కడన్నా మనం ప్రాంతానికి స్థలాన్ని ఇవ్వండి అయ్యా. మీరు ఏదైనా చేయగలరయ్యా. సర్కస్ గ్రౌండ్ మీరు మాకు ఇవ్వండి. కృప చూపించి కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చి వెలుతులు పోర్చమని. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ సమాధించి నడిపించండి. కృప దయచేయండి. సిద్ధపరిచే పరిచయాలు అన్నింటిలో తోడండి. మా అవసరాలు అక్కడ తీర్చండి. మీరెక్కలేని కాచి దాచి చేయమనివ్వండి. దీవెంత నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. 4th ఆలివ్ ఫెస్టివల్ జరిగింది. బలమైన కార్యాలు దేవుని జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. వరములు అనుగ్రహించునుగాక. ఆమేన్.